అవర్ ఛానల్. ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ సమీపంలో ఉన్న ఈషా ఫౌండేషన్ వద్ద ఉన్నాం. మనం ఈషా ఫౌండేషన్ కు వెళ్ళాలంటే ఈ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ వివిధ రకాల మొక్కలను కేవలం 3 రూపాయలకే అమ్ముతున్నారు. మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఈ మొక్కలను కొనుక్కోవచ్చు. వీళ్ళు మొక్కలను పెంచాలనే మంచి ఉద్దేశంతో తక్కువ ధరకే అందిస్తున్నారు. మనం ఇక్కడి నుంచి సుమారు 5 నిమిషాలు జర్నీ చేయవలసి ఉంటుంది. ఈ ఆదియోగి ఈషా ఫౌండేషన్ బెంగళూరు నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నంది హిల్స్ నుంచి అయితే 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ప్లాన్ చేసుకుంటే ఒకే రోజు ఈ 2 ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు బస్సులో రావాలనుకుంటే చిక్కబల్లాపూర్ నుంచి ఇక్కడికి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. మీరైతే రావచ్చు. ఈ ప్లేస్ బెంగళూరుకి సమీపంలో ఉండడం వల్ల వీకెండ్స్ లో అధిక సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. మీరు రావాలనుకుంటే వీక్ డేస్ లో రండి, మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ 112 అడుగుల ఎత్తైన భారీ ఆదియోగి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన సద్గురు నిర్మించారు. యోగాని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్మించారు. ఈషా ఫౌండేషన్ తమిళనాడులోని కోయంబత్తూరులో కూడా ఉంది. అక్కడ ఉన్న విగ్రహం, ఇక్కడ ఉన్న విగ్రహం చూడడానికి 2 ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ రోడ్ అయితే చాలా బాగా వేశారు. రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటారు. ఇక్కడ వాతావరణం చుట్టుపక్కల కొండలతో, పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం వెళ్లే మార్గం మధ్యలో మనకు ఆదియోగి విగ్రహం కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. ఇప్పుడు మనం ఆదియోగి ఎవరో తెలుసుకుందాం. యోగా శాస్త్రంలో శివుడిని ఒక దేవుడిలానే కాకుండా ఒక యోగిలాగా, ఒక గురువులాగా చూస్తారు. ఆదియోగి అంటే ఈ సృష్టిలో మొట్టమొదటి యోగి అని అర్థం. ఈయనే మనకు యోగా శాస్త్రాన్ని, యోగ సాధనను అందించారు. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు అయితే తీసుకోవట్లేదు. వెహికల్స్ కి మాత్రం పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. నేను బైక్ మీద అయితే వచ్చాను. 20 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ తీసుకున్నారు. ఫైనల్ గా మనం ఈషా ఫౌండేషన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా విశాలంగా ఉంది. బైక్లకు సపరేట్ గా, కార్లకు సపరేట్ గా ఉంది. ఇది మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆదియోగి విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నేలపై మొత్తం రాతి బండలను పరిచారు. మనకు కూర్చోవడానికి, తిరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం. ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆదియోగి విగ్రహం ఎదురుగా ఒక నంది విగ్రహం, ఒక త్రిశూలం ఉన్నాయి. ఇక్కడ చాలా మంది సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ ఆదియోగి విగ్రహం కింద ఒక దేవస్థానం కూడా ఉంది. ఈ దేవస్థానాన్ని మొత్తం రాతితోనే నిర్మించారు. మనం విగ్రహం అతి దగ్గరకు వచ్చాం. విగ్రహం చుట్టూ ఇనుప కంచె లాంటిది వేశారు.
ఆ కంచెను త్రిశూలాలు వచ్చేలాగా తయారు చేశారు. ఈ ఇషా ఫౌండేషన్ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టూ చెట్లు పచ్చదనంతో నిండి ఉంది. ఇక్కడికి వచ్చే యాత్రికులకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఆదియోగి విగ్రహం పైన లేజర్ షో వేస్తారు. ఈ లేజర్ షో చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మీరు వస్తే తప్పకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లేజర్ షో చూడడానికి ఎంతమంది భక్తులు వచ్చారో మీరే చూడండి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఒక గోశాల కనిపిస్తుంది. ఇక్కడ మన దేశానికి చెందిన వివిధ రకాల జాతుల పశువులను పెంచుతున్నారు. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అందులో ఒక షాపు కూడా ఉంది. ఈ షాపులో సద్గురు రాసిన పుస్తకాలు, ఇతర వస్తువులు ఉంటాయి. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రకరకాల బట్టలు ఉన్నాయి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.